అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తురట. మొన్ననే వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా అన్లిమిట్ పంటకు వేసారు. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇంకా పూర్తి స్థాయిలో కాలే. జనవరి 26వ తారీఖు ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో చెప్పిండు. ఈరోజు జనవరి 26వ తారీఖు ఆదివారం బ్యాంకులు ఇవాళ ఓపెన్ చేసి ఉండయి. రాత్రి 12 గంటల తర్వాత మీ అకౌంట్లో టకీ అని చెప్పి పైసలు పడతాయి, మీరు ఇబ్బంది పడవద్దు, రైతు బంధు డబ్బులు మేము వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26వ తారీఖు చెప్పిండు. మార్చి 31 లోపు అందరి అకౌంట్లో రైతు భరోసా పైసలు పడతాయి, మీరు టెన్షన్ పడకూర్రి, అందరికి వస్తాయి అంటూ కూడా చెప్పిండు. కానీ మార్చి 31 అయింది, ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా అందరు రైతులకు రాలే. కేవలం రైతు భరోసా ఎంతమందికి వచ్చింది? దాదాపు ఒక 60 లక్షల మందికి ఏదో రైతు భరోసా వచ్చినట్టున్నది. అది కూడా విడతల వారికి వేసారు. మొత్తం 3 విడతలని చెప్పిర్రు. 10-15 విడతలు కూడా దాటింది. ఒకసారి 1,00,000 మందికి, ఒకసారి 2 లక్షల మందికి, ఒకసారి 3 లక్షల మందికి, ఒకసారి 4 లక్షల మందికి, అట్లా లక్షలు వేసుకుంటూ పోయిర్రు. మొత్తం అన్లిమిట్ పంటకు రైతు భరోసా రాలే. మళ్ళీ ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా కేవలం 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలామంది రైతులు అడిగిర్రు, మరి రైతు భరోసా ఏమైంది? ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలే కదా, ఇయ్యలే కదా, ఎందుకు ఇస్తలేరు? కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. వాళ్ళ సమాధానం చెప్పలేకపోయారు. వాస్తవానికి వీళ్ళు ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఎంత, వీళ్ళు 6 గ్యారెంటీలో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 15,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా ఇస్తాం. ఒక్క ఎకరానికి మేము 6 నెలల పంటకు 7,500 రూపాయలు, 6 నెలల పంటకు 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట. కానీ వాళ్ళు రైతు భరోసా అంత ఇయ్యలేకపోయారు. కారణం ఏంది అని చెప్పి అడిగితే మా దగ్గర పైసలు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 12,000 రూపాయలు ఇస్తున్నాం, 3,000 కడి చేస్తున్నామని చెప్పారు. ఇక రైతులు కూడా అర్థం చేసుకున్నారు. సరే ఆ 12,000 ఇయ్యి అని చెప్పి రైతులు అడిగారు. కానీ ఎండాకాలం పంటకు మొత్తం రైతు భరోసా రాలే. కేవలం 4 ఎకరాలకు వచ్చింది. మళ్ళీ 4 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతుకు వచ్చిందంటే కూడా రాలే. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. ఇది చర్చ. సరే ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారం మనం లాస్ట్ కూడా డిస్కస్ చేద్దాం కొంత. ఇక వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా 20-25 ఎకరాలకు, 30 ఎకరాలకు కూడా రైతు భరోసా డబ్బులు పడ్డాయి. దాదాపు 10,000 కోట్ల రూపాయల డబ్బులు మొత్తం రైతు భరోసా వేసి పడేసారు. మొన్న రైతు భరోసా సంబంధించినటువంటి మొన్ననే స్టార్ట్ చేసారు కదా, ఇది 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు అట్లా రైతు భరోసా వేసుకుంటూనే వచ్చినారు. మరి ఈ రైతు భరోసా ఈ టైంలో ఎందుకు వేసిర్రు? మరి ఎండాకాలం పంటకు రైతు భరోసా మొత్తం వేయలే. మరి వానాకాలం పంటకు రైతు భరోసా మొత్తం రైతుల అకౌంట్లో వేయడానికి గల కారణం ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టకా డబ్బులు అకౌంట్లో వేసేటటువంటి కార్యక్రమం చేశారు. చాలామంది రైతులు చెప్పారు అసలు ఎండాకాలం పంట రైతు భరోసా మొత్తం రాలే, మరి ఆ రైతు భరోసా పరిస్థితి ఏంది? సరే వానాకాలం పంట కంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కు ఓట్లు కావాలి, సీట్లు కావాలి కాబట్టి ఎట్లనో అట్లా రైతు భరోసా వేసిర్రు. మరి ఎండాకాలం పంట పరిస్థితి ఏంది? అవి రావాయిగా, అవి ఇస్తారా ఇయ్యరా అని చెప్పి అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతుంటే రైతులు అడుగుతుర్రట, సరే వానాకాలం పంటకు రైతు భరోసా పైసలు పడ్డాయి, మరి ఎండాకాలం పరిస్థితి ఏంది? అవి ఇస్తారా ఇయ్యరా సార్ మాకు అని అంటే మాకు తెలియదు అంటుర్రట ఎమ్మెల్యేలు. మాకు తెలియదు, మీకు అమౌంట్ అయితే పడ్డాయి కదా, ఇక అవే కావచ్చు, మరి ఎండాకాలం పంట గురించి మాకు పెద్దగా తెలియదు, మరి వాళ్ళు ఎప్పుడు వేసిరో కూడా తెలియదు అంటున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు. గిట్లుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కథ. సరే ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ సర్వేలు కొన్ని ఫోన్ ద్వారా, అంటే రైతులకు డైరెక్ట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ టీం ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి మీకు రైతు భరోసా మీ అకౌంట్లో పడ్డదా, ఆ తర్వాత రుణమాఫీ అయిందా, మీకు 500 రూపాయల పంట బోనస్ వచ్చిందా, ఇప్పుడు అంతా ఓకేనా, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా అని చెప్పి ప్రశ్నలు అడుగుతురట రైతులకు ఫోన్ చేసి. వాళ్ళ దగ్గర కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒపీనియన్ ఏంటంటే రైతు భరోసా కూడా ఇచ్చేసినాం, రుణమాఫీ కూడా అడపా కంప్లీట్ చేసినాం, పంట బోనస్ కూడా కొంతమంది రైతులకు ఇచ్చినాం. ఇప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా? అసలు రైతులు మన గురించి ఏమనుకుంటుర్రు? రైతులు మన గురించి మంచి అనుకుంటురా, చెడు అనుకుంటుర్రా? కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతుల ఒపీనియన్ ఏందని చెప్పి కొన్ని ఫోన్ కాల్స్, కొంతమంది అధికారులు అదొక టీం పెట్టిరు సర్వేకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అధికారులు, లేకపోతే గవర్నమెంట్ అధికారులు, మొత్తానికి ప్రభుత్వ అధికారులు, కొంతమంది ఫీల్డ్ ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్లు, వాళ్ళు ఊర్లోకి పోయి మరి రైతులను అడిగే ప్రయత్నం చేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగుందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా, మీకు రైతు బంధు పడ్డదా, రుణమాఫీ అయిందా,
పంట బోనస్ వచ్చిందా అని చెప్పి రైతులను అడిగి వాళ్ళ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్లీ అధికారులకు చెప్పిర్రు అనేది ఒక చర్చ. వాళ్ళు ఏం చెప్తారో అదే రాయిర్రి. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అనే రాయిర్రి, పాజిటివ్ అని రాయకుర్రి. ఏదో మమ్మల్ని మెప్పు పొందించుకోవడానికి ప్రభుత్వం మంచిగానే ఉందని చెప్పి చెప్పకుర్రి. మన ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదా లేకపోతే రైతులు పాజిటివ్గా ఉన్నారా అని తెలుసుకొని మనం నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఇది ప్రభుత్వ వ్యవహారం ఇదే. ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, మొన్న రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఏంది, రైతు భరోసా అందరు అకౌంట్లో వేసినాము, సంబరాలు చేసుకోవాలి, మేము సంబరాలు చేసుకోవాలి, రైతులు ఇప్పుడు మొత్తం సంబరాలు చేసుకోవాలని చెప్పి సెలబ్రేషన్ చేసుకున్నాడు రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో. ఆయన సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక రైతులకు పండగ అందరికి ఇచ్చేసినాం రైతు బంధు, ఇక రైతులు అడగొద్దు అన్నట్టు. ఎండాకాలం పంట రైతు బంధు అడగొద్దు, వానాకాలం పంట రైతు బంధు అడగొద్దు, రైతులకు రైతు బంధు ఇచ్చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేట్ అని చెప్పించుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేట్ సూపర్ అని డబ్బా కొట్టుకోవడానికి రైతు భరోసా సక్సెస్ ప్రోగ్రామ్, రైతు భరోసా సంబరాలు, రైతు సంబరాలు అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడిండు. మేము రైతు భరోసా ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం అని చెప్పి పెద్ద ఎత్తున ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడే ప్రయత్నం చేసిండు, మీటింగ్ పెట్టిండు. ఆ సభలో రైతులు ఉన్నారని చెప్పిండు. రైతులు కాదు, ఆ సభలో సగం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మొన్న సభలో కొంతమంది రైతులకు రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియదు, అసలు ఆయన ముఖ్యమంత్రి అని కూడా రైతులకు తెలియదు. ఇద్దరు ముగ్గురు రైతన్నలు రేవంత్ రెడ్డి మాట్లాడించినప్పుడు, అయ్యా మీ పేరేందో నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు ఎండాకాలం పంటకు రైతు బంధు రాలే, ఇప్పుడైతే వచ్చింది, కానీ మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చాలని చెప్పి ఇద్దరు ముగ్గురు రైతులు చెప్పారు స్టేజ్ మీద. ఆ వీడియో బాగా వైరల్ అయింది, ప్రచారమైంది సోషల్ మీడియాలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సర్వే ఎందుకంటే అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రైతులు మనకు ఓట్లు వేస్తారా ఏరా, రైతుల ఓట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 కోటి మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి 1 కోటి మంది రైతులు ఓట్లు వేస్తారా ఏరా, సప్పో చేసి 10,000 కోట్లు రైతు భరోసా ఇచ్చేసినాం. ఇప్పుడు రైతుల ఓట్లు చాలా ఇంపార్టెంట్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 2023కు సంబంధించిన ఎన్నికలలో కూడా మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు వచ్చినాయి. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి చక్కగా రాలే. 39 సీట్లలో 30 సీట్లు మొత్తం గంప గుత్త కేసీఆర్కి వచ్చినాయి. ఏది హైదరాబాద్కి సంబంధించిన సిటీ ప్రాంతాలలో ఉన్నటువంటి సీట్లు అన్ని కేసీఆర్కి వచ్చినాయి, కానీ కాంగ్రెస్కి రాలే. కాంగ్రెస్కి ఈ ఏదో సిటీలో ఉన్నటువంటి జనం ఓన్ చేసుకోలే. మంచో చెడో కేసీఆర్ ఉండాలి, కొంత ఐటీ డెవలప్మెంట్ చేసిండు, రోడ్లు అదోటి ఇదోటి చేసిండు, బిల్డింగ్లు కట్టిండు, తర్వాత అదో పార్కు ఇదో పార్కు డెవలప్ చేసిండు. కాబట్టి కేటీఆర్ బెటరు కేసీఆర్ బెటర్ అని సిటీలో ఉన్నటువంటి జనం మాత్రం 39 సీట్లు ఇచ్చారు కేసీఆర్కి. కానీ కేసీఆర్కి రూరల్లో పెద్దగా సీట్లు రాలే. అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం మరి కేసీఆర్ని నమ్మలేదో, లేకపోతే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు అవన్నీ చూసి అబ్బా ఇవన్నీ ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు బాగుండాలి అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి కోటేశ్వరం ఏదో తెలియదు, కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి గెలిచిండు. 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కూడా రేవంత్ రెడ్డికి వచ్చింది, 65 సీట్లు. అయితే దీంట్లో మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు ఉన్నాయి. రూరల్ ప్రాంతాలు అంటే వ్యవసాయం చేసేటటువంటి రైతులు, పల్లెటూరులో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, 4 కోట్ల మంది జనం ఉంటే 1 కోటి మంది రైతులే ఉన్నారు, 1 కోటి మంది రైతులే ఉన్నారు. మరి 1 కోటి మంది ఓట్లు చాలా ఇంపార్టెంట్ కదా కాంగ్రెస్కి. మరి 1 కోటి మంది ఓట్లలో మొన్న కేసీఆర్ భారీభరంగా సభ పెడితే వరంగల్లో 10 లక్షల మంది జనం వచ్చారు, 10-12 లక్షల మంది జనం, ఇసుకెత్త రాలనంత జనం, కిక్కిరిసిపోయింది సభ. ఆ సభలో 3 లక్షల మంది రైతులు వచ్చారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఇదే, అరే ఎండాకాలం పంట రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, పంట బోనస్ వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కేసీఆర్ సభకు 3 లక్షల మంది రైతులు పోయిరు, ఎట్లా పోయిర్రు, ఎందుకు పోయిర్రు, పోవడానికి గల కారణం ఏంటి, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చి తీసుకుపోయిర్రా లేకపోతే రైతుల స్వచ్ఛందంగా పోయిర్రా, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది రేవంత్ రెడ్డికి పెద్ద టెన్షన్. ఈ టెన్షన్ తోటి ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తాయా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయా, జనాలు బీఆర్ఎస్ వైపు ఉన్నారా కాంగ్రెస్ వైపు ఉన్నారా, ఈ సర్వే చేయించే ప్రయత్నం చేస్తున్నాడట. ఈ సర్వేలో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కొంత సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ప్రకారం అట్లనే పల్లెటూర్లలో రైతుల నేను మొన్న ఇంటికి పోయినప్పుడు కొంతమంది మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. మా ఊర్లో జనం సాధారణంగా చూస్తారు కదా, మా వాళ్ళు మా ఊరు పక్కన వాళ్ళు, నేను మా మండలంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే అటు ఇటు పోతూ ఉంటే కొంతమంది గుర్తుపడతారు, నువ్వు పలాని కొడుకు కదా, నువ్వు వార్తలు అవుతావు కదా అని చెప్తూ ఉంటారు. వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇయ్యలే, వానాకాలం పంటకైతే ఇచ్చిండు, మరి ఇప్పుడు ఓట్ల కోసం ఇచ్చిండా, ఎలక్షన్స్ ఉన్నాయని ఇచ్చిందా, నన్ను ఉల్టా అడుగుతురు, నాకెట్ట తెలుస్తుందే అని నేను అన్నా, నువ్వు చెప్తున్నావు కదా అని అంటురు. అంటే రైతులకు కూడా అర్థమైపోయింది, ఈయన ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా,
మరి 15,000 చెప్పినటువంటి రైతు భరోసా 12,000కి చేసిండు. మరి 4,000 రూపాయలు చేసిన పెన్షను మరి 4,000 ఎందుకు వస్తలేదు? 2,000 ఎందుకు వస్తుంది పెన్షన్? మరి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ కౌలు రైతులకు 12,000 అని చెప్పిండు. మరి కౌలు రైతులు పైసలు ఏవి? 12,000 రూపాయలు ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. కాబట్టి ఊర్లో ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలలో అది ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా సర్పంచ్ ఎన్నికలైనా మ్యాక్సిమం 40% ఓట్లు రావచ్చు. 40% పాజిటివిటీ, 60% నెగిటివిటీ ఉంది ఊర్లో, పల్లెటూర్లలో ఉన్నటువంటి జనాలు అనేది ఒక చర్చ. రైతులు కూడా 1,000,000 మంది రైతులు ఉంటే 100%లో 40 నుండి 30% కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారట. దాదాపు 70 నుండి 60% నెగిటివ్ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ సర్వేలో రేవంత్ రెడ్డికి కొన్ని షాకులు తలుగుతున్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. అయితే ఈ సర్వే రేవంత్ రెడ్డికి రిపోర్ట్ కూడా ఇచ్చారు అనేది ఒక చర్చ. రేవంత్ రెడ్డికి సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ సర్వే రిపోర్ట్ విని చూసి షాక్ అయింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏమనుకుందంటే మనం రైతులకు రైతు భరోసా ఇచ్చేసినాం, సరే ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోయినా వానాకాలం పంటకైతే మొత్తం ఇచ్చేసినాం కదా, ఇక రైతుల అకౌంట్లో మనం రైతు బంధు వేసుడుతోటే ఏమో ఎండాకాలం పంటకు మనం ఇవన్నీ రైతు బంధు గురించి మర్చిపోయిర్రు. అంటే రైతులు అప్పటిదప్పుడే ఆలోచిస్తారు, పాత ముచ్చట ఆలోచించరులే. ఇప్పుడు మనం వానాకాలం పంటకు అన్ని ఇచ్చేసినాం కాబట్టి ఎండాకాలం పంటకు రాకపోయినా వాళ్ళు పెద్దగా ఫీల్ గారు. ఇక అకౌంట్లో పైసలు చూసుడుతోటి అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేట్, కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్, ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి, కేసీఆర్ వేస్ట్ అని ఇక మొత్తం కాంగ్రెస్ వైపే రైతులు ఉంటారు, రైతులందరూ కాంగ్రెస్ వైపే చూస్తారు, మాకు రైతు బంధు వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకుంటారని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కానీ రైతులు వాళ్ళకి తెలుసు కదా ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఏందనే తెలుసు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు అన్ని కొత్త కొత్త రైతులు విన్నాయి. ఒకేసారి 15,000 అనుడితోటే రైతులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కేసీఆర్ మాకు 10,000 ఇచ్చేది ఎకరానికి, రేవంత్ రెడ్డి 15,000 అంటుండు, ఇంకో 5,000 ఎక్కువ వస్తున్నాయి, రేవంత్ రెడ్డికి ఓటేద్దామని కూడా రైతులు అనుకుంటుండే కదా. ఇట్లా అనుకోవచ్చు కదా, కేసీఆర్ మాకు 2,000 పెన్షన్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి 4,000 అంటుండు, వేద్దాం ఈసారి రేవంత్ రెడ్డికి వేద్దాం ఓటు, మరి చేస్తాడేమో 4,000 వస్తాయేమో అనుకురు. అది రాలే. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకని చెప్పిండు. మహిళలు కూడా నమ్మి 2,500 అన్నాడు, వేద్దాం అనుకుని వేసిరు ఓటు. తర్వాత 500 రూపాయల పంట బోనస్ అన్నారు, అట్లా కూడా రైతులు నమ్మిరు. కౌలు రైతులకు 12,000 అంటే కౌలు రైతులు కూడా నమ్మిరు, వేస్తారేమో కౌలు రైతులు కూడా పైసలు ఇస్తారేమో అని నమ్మిరు. తర్వాత రుణమాఫీ 2 లక్షలు చేస్తాం అప్పుడే చేసి పడేస్తాం అంటే అట్లా కూడా రైతులు నమ్మిరు. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఒకవేళ మీరు రుణం తీసుకోకపోతే ఇప్పటిదాకా పట్టాపాస్ పుస్తకం బ్యాంకులో పెట్టి తీసుకురారి, మేము అధికారంలోకి వచ్చుడుతో 2 లక్షలు చేస్తామన్నతో రైతులు నమ్మిరు, పోయి తీసుకొని వచ్చిరు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలే. మళ్ళీ ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి, మిగతా 2 లక్షల రూపాయలకు సంబంధించిన మాఫీ మేము చేస్తాం, భూకంపం బద్దలు కొడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పినారు. అప్పుడు రైతులు ఏం చేసారు, నమ్మి ఆ పైన ఉన్నటువంటి పైసలు అప్పో చేసి బ్యాంకులో కట్టిరు. సీన్ కట్ చేస్తే ఆ 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా కొంతమందికి కాలే, అక్కడ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఓవరాల్గా రైతులు మాకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నమ్మిర్రు. 6 గ్యారెంటీలు నమ్మిర్రు, 420 హామీలు నమ్మిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం భూకంపం బద్దలు కొడుతుంది, అద్భుతాలు చేస్తుంది, ఇక మాకు ఏం డోకలేదు, సొన్న ఓట్లు కదన్నారు, ఇదన్నారు అదన్నారు, అన్నీ నమ్మి ప్రభుత్వానికి ఓటేసారు. సీన్ కట్ చేస్తే ఏ ప్రభుత్వానికైతే ఓటేసి జనాలు గెలిపించుకున్నారో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నారో, అదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం 18 నెలల్లో రేవంత్ రెడ్డిని పొల్లు తిడుతురు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరంగా వ్యతిరేకంగా ఉన్నారు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు అందరూ. ఇంకా వృద్ధులు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లే పోతే వాళ్ళ కట్టెలతో ఇట్లా డోర్లు కొడుతురట. వృద్ధులు కట్టె వేసుకొని కొంచెం సపోర్ట్కు నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కర్ర ఉంటుంది కదా, కర్రతో గ్లాస్ కొట్టి మా పెన్షన్ ఏమైంది 4,000 అన్నారు, ఏమైందని అడుగుతురు. సమాధానం లేదు ఎమ్మెల్యేల దగ్గర. రైతు భరోసా గురించి ఇప్పుడు సర్వే, కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే, భయంకరమైన సర్వే, సంచలన సర్వే. ఇక అసలు రైతులు ఎటువైపు ఉన్నారు, రైతులు ప్రభుత్వాన్ని మంచి అంటుర్రా చెడు అంటుర్రా? మొన్ననే రైతు భరోసా ఇచ్చినాం, ఇప్పుడు రైతులు మన పైన పాజిటివ్గానే ఉంటారు, ఇప్పుడే శాంపిల్స్ కలెక్ట్ చేయర్రి, ఇప్పుడే రైతుల దగ్గర మనం పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మనం అది కలెక్ట్ చేయర్రి, సర్వే చేయర్రి. మరి ఈ సర్వే రిపోర్ట్ని ఢిల్లీ హైకమాండ్ కూడా పంపాలి కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి అనేక షరతులు పెట్టిరట. ఏది పార్లమెంట్ ఎన్నికలలో 12 సీట్లు అంటే 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, మీకు 8 వచ్చినాయి. 8 అంటే పెద్ద తేడానా? ప్రతిపక్ష పార్టీకి 8, అధికార పార్టీకి 8, ఏం తేడా ఉంది? మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం బొక్కబోర్లా పడ్డది కాంగ్రెస్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా కాంగ్రెస్ గెలుస్తుందా ఓడుతుందా అనేది తెలియదు. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో హైడ్రా ఎఫెక్ట్ తోటి కాంగ్రెస్ ఉంటుందా ఊడుతుందా తెలియదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ చేయబట్టి అంటే గ్రామ పంచాయతీ ఏది
రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ ప్రాంతాల వల్ల పల్లెటూరులో ఉన్నటువంటి జనాల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు రూరల్ ప్రాంతాలలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్లు వేస్తారా ఏరా? ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రాకపోతే, ఎక్కువ ఓట్లు రాకపోతే కాంగ్రెస్ పరువు పోతుంది. మీరు గెలిచిందే పల్లెటూర్లలో, అదే పల్లెటూరు జనం మీకు ఓట్లు వేయలేదు, ఓడగొట్టిరంటే పరువు పోతుంది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి బాధ రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ రిపోర్ట్లన్నీ హైకమాండ్ పంపించాలేమో మరి నాకు తెలియదు. హైకమాండ్ కోసమే ఇదంతా ఈ తహతహలు ఆడుతుండేమో. ఇప్పుడు ఏంది, రైతులను మన వైపు ఎట తిప్పుకోవాలి, ఇది ఒక ఆలోచన. ఇప్పుడు కేసీఆర్ ఏమో భారీ బహిరంగ సభ పెడదామని ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు, రైతులకు సంబంధించిన సభ. ఆ సభ కంటే ముందే మనమే ఒక సభ పెట్టాలి, రేవంత్ రెడ్డి ప్లాన్. ఇదే 10 లక్షల మందితోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభ పెట్టడానికి రెడీ ఉన్నాడు. ఇది ఏది, సర్వే రిపోర్ట్ వచ్చినాక, రైతులకు సంబంధించిన రైతు భరోసా సర్వే రిపోర్ట్ వచ్చినాక రేవంత్ రెడ్డి దగ్గరికి మొత్తం ఫుల్ ఫెడ్జ్గా 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ వస్తే, అంటే ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ ఉమ్మడి 10 జిల్లాలలో దాదాపు 6-7 జిల్లాలకు సంబంధించిన సర్వే రిపోర్టు, మొత్తం 1 కోటి మంది రైతులు ఏమనుకుంటారు ఏందనేది కొంత సర్వే తీసి అప్పుడు రేవంత్ రెడ్డి ఆ సర్వే రిపోర్ట్ చేతికి వచ్చినాక చూసినాక ఇక తర్వాత మరి భారీ బహిరంగ సభ పెడదామా, లేకపోతే ఒక మీటింగ్ పెడదామా, ఈ మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, రైతులను మన వైపు ఎట్లా తిప్పుకుందాం, రైతులను మన వైపు ఎట్లా కొలాబ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, మామూలు వ్యతిరేకత కాదు. ఇక ఆ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి ఎట్లా పొడగొట్టుకుంటాడు, ఏం చేస్తాడని చూడాలి. కానీ సర్వే అయితే చేపించే ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ. అసలు ఎట్లా రైతులు పాజిటివ్ రా నెగిటివ్ రా, పల్లెటూర్లలో జనాలు ఏమనుకుంటారు, ఏం గుసగుస పెడుతురు, రచ్చబండ కాడ కూర్చొని ఏం మాట్లాడుకుంటుర్రు, ఇదంతా కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ బాధ ఏం తెలుసా, వ్యతిరేకత వచ్చింది, ఏమైనా కేసీఆర్ పైన ప్రేమ చూపిస్తుర్రా మళ్ళీ రైతులు ఏమన్నా. ఎందుకంటే 24 గంటల కరెంటు, తర్వాత కేసీఆర్ అదోటి ఇదోటి సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండు, ఎరువులు అదోటి ఇదోటి చేసిండు కదా. కేసీఆర్ ఏం పని చేయలేదని చెప్పనీకి లేదు, మస్తు పనులే చేసిండు కేసీఆర్. మరి ఈ రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత మళ్ళీ కేసీఆర్ దిక్కు ఏమైనా మల్లుతుందా? నేను మెట్రోలో వస్తుంటే, నేను వాస్తవం చెప్పొద్దు అని చెప్తున్నా, మెట్రోలో వస్తుంటే ఒక పెద్ద ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు. ఏది, అది మెట్రో గురించి డిస్కస్ చేస్తుర్రు, తర్వాత ఆ బిల్డింగ్లు పెద్ద పెద్దవి చూసి అదోటి ఇదోటి డిస్కస్ చేస్తుర్రు, తర్వాత స్కై వాక్ ఉంది కదా, స్కై వాక్ అదోటి ఇదోటి చూసి డిస్కస్ చేస్తుంటే కేసీఆర్ ఎందుకో మంచిగా చేసిండు. కేసీఆరే కేసీఆర్ చేసిన పనులు రేవంత్ రెడ్డి చేయలే, ఆయన బాగానే చేసిండు. ఏడ ఖాళీ భూమి ఉంటే ఆ ఖాళీ భూమిలో ఏదో ఒకటి కట్టించిండు, ఏదో ఒకటి చేసిండు. కొత్త కలెక్టర్ ఆఫీస్ వచ్చింది మన ఊళ్ళో స్కూల్ కట్టిండు, రోడ్ వేయించిండు. గిట్లా మాట్లాడుకుంటారు మెట్రోలో కూడా. నేను రోజు మెట్రోకి వస్తూ ఉంటా, పోతూ ఉంటా బేసిక్గా, అంటే ఒకవేళ టైం దొరికినప్పుడల్లా నేను మెట్రోకి వస్తూ ఉంటా. అలా డిస్కస్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ని ఇంకా యాద్ చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసీఆర్ని మర్చిపోయారు, కేసీఆర్ పని అయిపోయిందని వీళ్ళు. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త కేసీఆర్కి ఫేవర్ పోతున్నది. ఈయన ఏం చేయలేకపోతుండు, కేసీఆర్ అన్ని చేసిపోయిండు, ఈయన వచ్చిండు ఉన్నాయి కథం చేస్తుండు, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచనలో రైతులు వస్తున్నారు. చూడాలి మరి ఈ సర్వే ఎట్లుంటుంది, ఏం కథ. మరి ఈ కొన్ని రిపోర్ట్లు వరంగల్ అటు ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి చూసి షాక్ అవుతున్నాడు. ఆ సర్వే రిపోర్ట్ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.